శ్రీకాకుళంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శ్రీనివాబు అందిస్తారు. సిద్ధి వినాయక నవరాత్రి ఉత్సవాలు శ్రీకాకుళం జిల్లాలో ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏదైతే నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి రోజైన చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లాలో అన్ని ప్రధాన దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అదేవిధంగా ఉదయం వేకువజాము నుంచి అన్ని దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నిర్వహించి సిద్ధి వినాయకుడిని కొలిచి ఏర్పాట్లు అందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇదే విధంగా జిల్లాలో అన్ని ప్రధాన దేవాలయాలు కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి. ఏదైతే వినాయక చవితి హిందువులు మహా పవిత్రంగా కొలిచే హిందూ దేవుల్లో విఘ్న వినాశకుడిగా పేరు పొందిన విఘ్నేశ్వరుని కొలడానికి కూడా అందరూ కూడా అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ప్రతి వీధిలో కూడా ప్రత్యేక పందిళ్ళు ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రతి ఇళ్లలో కూడా వినాయకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ తర్వాత పందిళ్ళకి అలాగే దగ్గరలో ఉన్న అన్ని ప్రధాన దేవాలయాలకు కూడా వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం మన విజయ గణపతి దేవాలయం వద్ద ఉన్న ఈ దేవాలయం యొక్క 365 రోజులు కూడా ఇక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు వినాయకుడికి. అదేవిధంగా ఈ 9 రోజుల పాటు కూడా ఇక్కడ ప్రత్యేకంగా మాలలు కూడా ధరించి 9 రోజుల పాటు చాలా నియమ నిష్టలతో కూడా ఆ మాలను కొలవడం జరుగుతుంది. ప్రస్తుతం మనం విజయ గణపతి దేవాలయం దగ్గర మనతో పాటు మాట్లాడడానికి ప్రధాన అర్చకులు ఉన్నారు. వారిని అడిగి ఈ నవరాత్రి ఉత్సవాలు వాళ్ళు ఏ విధంగా ప్రారంభించారో వారిని మాటలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ ఉత్సవాలు ఈ కోవిల యొక్క విశిష్టత ఏంటి, ఈ మాల యొక్క విశిష్టత ఏంటి? శ్రీ విజయ గణపతి నమః. శ్రీకాకుళంలో వెలిసిన గణపతి క్షేత్రం ప్రసిద్ధి. ఈ క్షేత్రంలో స్వామివారు విజయ గణపతి నామకరణంగా వెలిశారు. నేటికి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని నవంబర్కి 12వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ స్వామివారిని దర్శించుకుంటే ఎటువంటి ఆటంకాలు ఉండవు. పేరులోనే విజయ గణపతి ఉన్నది కాబట్టి అందరూ కూడా విజయాలు అందుకుంటారని ప్రతి ఒక్కరి నమ్మకం. ప్రత్యేకంగా ఈ వినాయక చవితి నాడు స్వామివారు గంధరూప ధరించి ప్రత్యేకమైన పుష్పాలంకరణలో ఉంటారు. అదేవిధంగా ఈ 9 రోజులు కూడా నిష్ఠానియమాలతోటి శ్రీకాకుళంలో భక్తుల జన వాళ్ళందరూ కూడాను స్వామివారికి పూజలు చేసుకుంటారు. అదేవిధంగా 9 రోజులు శ్రీ విజయ గణపతి నవరాత్రి దీక్ష మాలాధారణ అనేటువంటి దీక్షని ఇది 3వ సంవత్సరం, 3 సంవత్సరాలుగా ప్రారంభం జరుగుతుంది. ప్రతి సంవత్సరం 100 మంది చొప్పున స్వామివారి మాల వేసుకొని ఈ 9 రోజులు కూడా నిష్ఠానియమాలతోటి ఈ యొక్క దీక్ష చేసి 10వ రోజు ఉదయం విజయ గణపతి అష్ట ద్రవ్యాలతో గణపతి హోమం చేసుకొని సాయంకాలం ఈ సన్నిధానంలో గల మట్టి ప్రతిమను పల్లకీలో ఊరేగింపుగా నాగావళి నదిలో నిమజ్జనోత్సవం ఉంటుంది. ప్రత్యేకంగా విజయ చవితి నాడు ఉదయం 5 గంటలకి సుప్రభాత సేవ, సర్వదర్శనం, స్వామివారికి పుష్పాలంకరణ ఉంటుంది. 6 గంటల నుంచి ఈ సర్వదర్శనం ప్రారంభమై అందరు భక్తులు కూడా దర్శించుకొని ఈ యొక్క విజయ గణపతి ఆశీస్సులతో ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళకి విజయం చేకూరాలని ఆ యొక్క గణపతిని వేడుకుంటున్నారు. ఈ నవరాత్రి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసాం. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కనుక్కున్నా అన్ని పూర్తి ఏర్పాట్లు చేసాం. ఎవరికి వారుగా సర్వదర్శనం, ఉచిత దర్శనం, అలాగే విఐపి దర్శనం కూడా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ విజయ గణపతిని దర్శించుకుంటే దాదాపు అన్ని విజయాలే కలుగుతాయని కూడా శ్రీకాకుళం జిల్లా పట్టణ వాసులందరూ కూడా ఒక నమ్మకాన్ని ఉంచుకుంటున్నారు. ఆ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా విజయ గణపతి దేవాలయానికి వచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ ఆనంద్తో శ్రీనివాబు, ఎన్టీవీ, శ్రీకాకుళం జిల్లా.